కాళ్ళు కడిగాడు. ఎవరు కాళ్ళు? తనకంటే పెద్దవారి కాళ్ళ, తనకంటే చిన్నవారి కాళ్ళ? ఆయనకంటే పెద్ద అధికారి ఎవరు? శిష్యుల కాళ్ళు కడిగాడు. అందులో శత్రువు కూడా ఉన్నాడు, అతని కాళ్ళు కూడా కడిగాడు. తువాలుతో తుడిచాడు, తువాలుతో. ఇది నేర్చుకోవాలండి, ఇది నేర్చుకోవాలి. యేసుక్రీస్తులాగా బతకాలని ప్రయత్నం చేయాలి క్రైస్తవుడు. యేసుక్రీస్తుని చూపించటానికి ప్రయత్నం చేయాలి. ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. నేర్చుకొని వాటిని పాటిస్తూ నేర్పించే మనస్సు క్రైస్తవుడు తెచ్చుకోవాలి. అదేంటండి, కనుక యేసుక్రీస్తు వారినే మాదిరిగా తీసుకున్నారు భక్తులు. దానిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడున్న వారు ఎవరైనా సరే మాదిరిగా తీసుకొని అలాగే బ్రతకాలి. ఖచ్చితంగా అలాగే బ్రతకాలి. యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకోవాలి. యేసుక్రీస్తు వారిలాగానే మాట్లాడాలి, నడవాలి, బ్రతకాలి. అదేంటండి, ఒక విషయం చదవండి బైబిల్లో. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. 11వ అధ్యాయం 12వ వచనం. చదవండి. తన పొరుగు వారిని తృణీకరించువాడు ఎవరట? మళ్ళీ చదవకుండా అందరూ. తన పొరుగు వారిని తృణీకరించువాడు, తన పొరుగు వాడిని తృణీకరించువాడు. కొట్టిపడేస్తుంటారు, నీచంగా చూస్తుంటారు. తృణీకరించువాడు ఎవడట? వాడు బుద్ధి లేనివాడు. వివేకి అయిన వాడు. అది మౌనముగా ఉంటాడు. వివేకి అయిన వాడు ఎలా ఉంటాడు? మౌనముగా ఉంటాడు. వివేకి అయిన వాడు మౌనముగా ఉంటాడా? అవును. మౌనముగా ఉండువాడు వివేకి. అర్థమైందండి? వివేకం కలిగిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు వివేకులు ఎవరు చెప్పండి? వాళ్ళు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. పురుషుల్లోనైనా స్త్రీలలోనైనా వివేకులు ఎవరు? మౌనముగా ఉండువారు. సైలెంట్, నెమ్మదిగా ఉంటారు. ఎలా ఉంటారు? తర్వాత మౌనముగా ఉంటారు. వదరబోతులు విపరీతమైనటువంటి దూషణకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడతారు. దేశపు మాటలు మాట్లాడతారు. అసూయ, మత్సరంతో కూడినటువంటి
మాటలు మాట్లాడతారు. బెకబెక 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 అంటుంటారు. వీళ్ళందరూ ఎవరు? అవివేకులు. అవునా? వివేకులు ఎవరు? మౌనంగా ఉండువారు. చిన్న చిన్న వాటికి, చీటికి మాటికి బెకబెక బెకబెక అంటున్నారు అనుకో, ఎవరు వాళ్ళు? స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఎవరు వాళ్ళు? అవివేకులు. 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 గనక ఈ అవివేకులు బెకబెకలాడుతున్నప్పుడు వివేకి అయిన నీవు మౌనముగా ఉండు. నీ భార్య బెకబెకలాడుతుందా? అది అవివేకి. నువ్వు వివేకివైతే మౌనముగా ఉండు. ఇబ్బంది లేదు. ఏందండి భార్య ఆ రకంగా రెచ్చిపోతున్నాడు, సైలెంట్గా ఉంటాడు, చక్కగాడు, అట్టాటోడు, ఇట్టాటోడు, మాడగాడు, తేడాగాడు అనుకోనియండి, ఇబ్బంది ఏం లేదు. అది దేవుని దృష్టిలో అవివేకి. నువ్వు దేవుని దృష్టిలో వివేకి అవ్వాలంటే మౌనముగా ఉండు. ఒక్కోసారి పురుషుడు బెకబెకలాడుతుంటాడు, అది వాడి అవివేకం. అప్పుడు భార్య వివేకి అయితే ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి. టీవీలో సీరియల్ చూసి రెచ్చిపోయి ఆడు ఒకటంటే ఏమో 4 అనింది అనుకో, అప్పుడు ఇద్దరు ఏమవుతారు? ఇద్దరు అవివేకులే. దేవుని దృష్టిలో. కనుక మౌనముగా ఉండు. దాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే పర్వతాల వంటి పరిశుద్ధ శక్తి అన్నట్టు ఆ వివేకాన్ని. ఎప్పుడు ఆ వివేకం కలిగి ఉంటావంటే పర్వతాల ఎత్తంత ఉన్న పరిశుద్ధ జీవితం, శక్తి. శక్తి అటు వారిలో దేవుని గూర్చినటువంటి వివేకము, జ్ఞానము ఉంటుంది. నిగ్రహ శక్తి అని కూడా అంటుంది దాన్ని. నిగ్రహ శక్తి, వివేకం, జ్ఞానం అవన్నీ కలిగి ఉండాలి. వాళ్ళే భక్తులు. అవన్నీ కలిగి ఉన్నా ఏమండి, కొంతమంది మాటలను రాళ్ల వర్షంలాగా కురిపిస్తారు. రాళ్ల వర్షం తెలుసా మీకు? మీకు నీళ్ళ వర్షమే తెలుసు. రాళ్ల వర్షంలాగా కురిపిస్తారు కొంతమంది మాటలు. వాళ్ళు నోరు తెసి మాట్లాడుతుంటే అమ్మో రాళ్ల వర్షం పడ్డట్టు ఉంటుంది. టపా 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 తగులుతుంటాయి, గాయాలు అయిపోతుంటాయి, రక్తాలు వచ్చేస్తుంటాయి, చాలా లోతుగా దిగిపోతుంటాయి. ఎంత కృంగిపోతారో, ఎంత నలిగిపోతారో. అలా కృంగిపోవాలనే, నలిగిపోవాలనే రాళ్ల వర్షం లాంటి మాటలు కురిపిస్తారు. నిగ్రహ శక్తి ఉండాలి. పర్వతం అంతా పరిశుద్ధమైనటువంటి స్థితి, క్యారెక్టర్ ఉండాలి. వివేకం. తృణీకరించొద్దు. తృణీకరిస్తే బుద్ధిహీనులైపోతారు. వివేకం కలిగి ఉండండి. కొంతమంది మాటలు శూలాల్లాగా ఉంటాయి. శూలం వచ్చి దిగితే ఎలా ఉంటుంది? అలా ఉంటాయి. అలా 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 దింపుతారు మాటలు. పనికిమాలిన
చెత్తంత బుర్రకెక్కించుకొని శూలముల వంటి మాటలు ఉపయోగిస్తారు. ఎందుకు? మన చేత ఎలాగైనా నోరు తెరిపించి ఎదురు మాట్లాడేటట్టుగా చేయాలని. వాళ్ళలాగా దూషణ మాటలు మనం మాట్లాడాలండి, శపితమైన మాటలు మనం మాట్లాడాలని. మనల్ని కూడా అపవిత్రులుగా చేయాలని. ఏమండి? రెచ్చగొట్టేస్తుంటారు, అంతే, రెచ్చగొట్టేస్తారు. అప్పుడేముండాలి మనకి? అప్పుడు ఏం గుర్తు రావాలి మనకి? వాక్యం. అవునా? వాక్యం గుర్తు రావాలి. ఏ వాక్యం గుర్తు రావాలి? సామెతలు 11:12. 11వ అధ్యాయం గుర్తు రావాలి, 12వ వచనం గుర్తు రావాలి. ఏముంది అక్కడ? వివేకి అగువాడు ఎలా ఉంటాడట? మౌనముగా ఉంటాడు. మన భక్తిని పాడు చేయాలని, మన నోరు తెరిపించాలని రాళ్ళ వర్షం లాంటి మాటలు, శూలంలాగా గుచ్చుకునే మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ టైంలో మనం నోరు తెరిచామా, మన భక్తి ఏమవుతుంది? మన భక్తి పాడవుతుంది. మన భక్తిని పాడు చేయాలని ముష్కరమైన మనుషులను రేపుతాడు అపవాది. ఎవరు వాళ్ళు? ముష్కరులు. వాళ్ళని రేపుతాడు సాతాను, ప్రయోగిస్తాడు. కొంతమంది చాలా మౌనంగా ఉంటారు, కానీ తట్టుకోలేక నోరు తెరుస్తారు. నోరు తెరిచి వాళ్ళన్న మాటలన్నిటికీ వీళ్ళు బదులు వడ్డిస్తారు. అక్కడ ఏం కోల్పోయారు? వీళ్ళు వివేకాన్ని కోల్పోయారు. అందం గొప్పదా, వివేకం గొప్పదా? మాట్లాడు. అందము గొప్పదా, వివేకం గొప్పదా? వివేకం లేదు, అందం బ్రహ్మాండంగా ఉంది. అట్టిది పంది ముక్కున ఉన్న బంగారు కమ్మిని పోలినది అన్నది. అర్థమైందండి? కనుక కొంతమంది హఠాత్తుగా నోరు తెరుస్తారు తెరవకున్నట్ట. వివేకం కోల్పోతారు. వివేకం కోల్పోతే ఇక ఏం చేస్తారో తెలియదు, అపవాది దూరిపోతాడు, అంతే. అపవాది దూరిపోయి అనరాని మాటలు నీ చేత అనిపిస్తాడు, చేయరాని కార్యాలు చేయటానికి నిన్ను ప్రేరేపిస్తాడు. అప్పుడు నీ భక్తి ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. కనుక అటువంటి టైంలో వివేకం కలిగి ఉండండి. నోరు తెరిచి మీ పవిత్రతను పాడు చేసుకోకండి, మీ పరిశుద్ధతను పాడు చేసుకోకండి. వివేకం కలిగిన వాళ్ళు కనిపెట్టాలి. కనిపెట్టి మౌనముగా ఉండి సాతానుని జయించి తమ పరిశుద్ధతను చాటుకోవాలి, కాపాడుకోవాలి. అర్థమైందా ప్రియులారా? యేసుక్రీస్తు వారు తెలుసు కదా మీకు. చూడండి మత్తయి సువార్త
దానికి ముందు యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 53 7వ వచనం. 53 7వ వచనం యెషయా గ్రంథం. యేసుక్రీస్తు వారు ఏమనొందాడట? ఆయన దౌర్జన్యం చేశారు. దౌర్జన్యము నొందినను బాధింపబడినను. దౌర్జన్యము చేసి బాగా బాధ పెట్టారు, బాగా గాయపరిచారు. అన్నారా అని మాటలు అన్నారు ఆయన్ని. ఎన్ని అన్నారబ్బా ఆయన్ని, ఎన్ని అన్నారు. అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండులాగున అతడు నోరు తెరవలేదు. మరి అతనిని ధరించుకున్న నీ సంగతి ఏంటి? నువ్వు బాగా తెరుస్తావు నోరు. నీకు నోరు ఎక్కువైంది ఈ మధ్య. నీకు నోరు ఎక్కువైంది. జాగ్రత్త. దేవుని దృష్టిలో నువ్వు అపరాధివి, అవివేకివి. నిన్ను తృణీకరిస్తాడు ఆయన. నిన్ను తృణీకరిస్తాడు. దౌర్జన్యము నొందినను బాధింపబడినను ఆయన మౌనముగా ఉన్నాడు. ఏది ఆ లక్షణం? ఆయన పిల్లల్లో ఉందా ఆ లక్షణం? ఆయన పిల్లల్లో ఉందా ఆ గుణం, ఆ నిగ్రహ శక్తి, ఆ వివేకం ఉందా? ఏ సందర్భంలో చూపించగలవు నువ్వు? నీ భర్త దగ్గర చూపించగలవా? నీ భార్య దగ్గర చూపించగలవా? నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర చూపించగలవా? నీ చుట్టూ ఉన్న సమాజానికి చూపించగలవా? ఆయన చూపించాడు. ఎందుకు? ఆయన వివేకి. మాటలాడుచున్న వారి వెనక ఏ శక్తి పనిచేస్తుందో తెలుసు ఆయనకి. ఏ దుష్ట శక్తి పనిచేస్తుందో తెలుసు ఆయనకి. అందుకే ఎలా ఉన్నాడు? మౌనముగా ఉన్నాడు. మౌనముగా. ఆ మాట్లాడుతున్నటువంటి మనుషులు ఎట్టాటి మనుషులు ఆయనకు తెలీదా? తెలుసు ప్రియులారా. వాళ్ళు పవిత్రులు కాదని తెలుసు, వాళ్ళు అపవిత్రులని తెలుసు, భక్తిహీనులని తెలుసు. అట్టివారు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు? మౌనముగా ఉన్నాడు. వాళ్ళు దైవ భయం లేనోళ్ళని తెలిసి మౌనముగా ఉన్నాడు. మనం ఎటువంటి మాటలకి మనం మౌనంగా ఉంటున్నాం చెప్పండి. భర్త ఏదో చిన్న తప్పు చేశాడు, మౌనంగా ఉంటావా? కప్ప కన్నా భయంకరంగా మారిపోతావు.
కప్ప వర్షం వచ్చినప్పుడే, వర్షం వచ్చే ముందే అరుస్తుంది. కానీ నువ్వు ఏ కప్పవి? ఆలోచించండి ప్రియులారా, ఏ మాటలకు సమాధానం ఇవ్వాలి, ఆ సమాధానం ఎలా ఇవ్వాలి అనే గ్రహింపును కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అదే గ్రహింపును మనం కలిగి ఉండాలి. అదేనండి, గ్రహింపు చాలా ముఖ్యం. కొంతమంది పిచ్చి కోపంతో ఊగిపోతూ ఉంటారు. తమ కోపమే తమకు శత్రువు, అంతే. ఆ కోపం వల్లే హార్ట్ అటాక్ వచ్చేస్తారు. ఆ కోపం వల్లే నష్టపోతారు. వస్తువులను నష్టపోతారు, క్యారెక్టర్ని కూడా నష్టపోతారు, జీవితాన్నే పోగొట్టుకుంటారు. అండి, పిచ్చి కోపం. ఎందుకు అంత కోపం? ఊగిపోద్దు. అది వాళ్ళు మాట్లాడే మాటలు అడ్డదిడ్డాలుగా ఉంటాయండి. ఒక్క మాట తిన్నగా మాట్లాడరు, అడ్డదిడ్డాలుగా ఉంటాయి. వాదిస్తారు, అడ్డంగా వాదిస్తారు. అర్థమైందండి? అటువంటి వాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గర, యేసుక్రీస్తు వారి ఎదుట చుట్టూ ఉన్నారు. ఏం చేశాడు అప్పుడు ఆయన? మౌనముగా ఉన్నాడు. అట్టప్పుడు మనం కూడా నోరు తెరిచి మాట్లాడామనుకో, ఇక ఒళ్ళు హోనాలు అవుతాయి, ఎముకలు సున్నాలైతాయి. గనక తగ్గటం మంచిది. సామెతలు 15:1 చూడండి. 15:1. అది ఎదుటివారు క్రోధంతో ఉన్నారు, అప్పుడు నీ మాట ఎలా ఉండాలి? మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించే మాటలు మాట్లాడకూడదు. నొప్పించు మాట కోపాన్ని రేపుతుంది. కోపం రేగిందంటే ఏమవుతుంది? నువ్వు అనుకోనది జరుగుతుంది, నువ్వు అనుకోనని నష్టం జరుగుతుంది. అందుకే కోపము మానుము అన్నాడు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. కోపాన్ని మానుకోవాలి. ఆడోళ్ళేనా, మగోళ్ళేనా, భార్యలేనా, భర్తలేనా, సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు కోపాన్ని మానుకోవాలి, ఆగ్రహమును విడిచిపెట్టాలి. అది మీకు క్షేమం. మృదువైన మాటలు ఎంతటి క్రోధాన్ని ఆయన ఏం చేస్తాయి? చల్లార్చి వేస్తాయి. అది తెలుసు ఎవరికి? యేసుక్రీస్తు వారికి. అందుకే మౌనముగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు. ఆయన నోరు తెరిచి అందరి నోళ్ళు మూపించలేడా? కోపంతో ఉన్న వ్యక్తి వింటాడేమో కానీ 100లో 1. క్రోధంతో ఉన్న వ్యక్తులు వినరు. క్రోధంతో ఉన్న వ్యక్తులు వినరు. వాళ్ళని ఎవరు ఆపలేరు. రాజు కోపము మరణ దూత. ఊళ్ళోకి వచ్చిన వాళ్ళని పరిగెత్తించి కొడుతున్నారు. వాళ్ళు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నా, మళ్ళా మీ ఊరికి రాము
అని బతిములు ఆడుతున్నా కంట్రోల్ కావట్లా. అదే క్రోధం. అలా వాళ్ళని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే కాళ్ళు చేతులు కూడా ఎరగొచ్చు, బుర్రలు పగిలి రక్తాలు కారొచ్చు, చచ్చిపోవచ్చు కూడా. కనుక సైలెంట్గా ఉన్నాం అనుకో వాళ్ళకే ఆయాసం వచ్చి సైలెంట్ అవుతారు, అలిసిపోతారు. ఏంటండి మనంగా ఉండాలి. అక్కడ మృదువుగా సమాధానం ఇచ్చినా ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉండదు అని యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు? మౌనముగా ఉన్నాడు. ఇక్కడ మీకు ఒకటి అర్థం కావాలి. యేసుక్రీస్తు వారు ఎవరి ఎదుట మౌనంగా ఉన్నాడు? పనికి మాలిన మనుషుల ఎదుట మౌనంగా ఉన్నాడు. నంబర్ 1. పనికొచ్చే మనుషులు కాదాళ్ళు, భక్తులు కాదాళ్ళు, బరి తెగించిన భక్తిహీనులు. వాళ్ళ ఎదుట మౌనంగా ఉన్నాడు. అందుకే ఆయన అతి పరిశుద్ధుడు అయ్యాడు. పరిశుద్ధుడు కాదు, అతి పరిశుద్ధుడు. గొప్పోడయ్యాడు. ఆయన మౌనం లోకానికి రక్షణ తెచ్చింది. పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది. పనికిమాలిన మనుషులు ఎదుటే యేసుక్రీస్తు వారు మౌనంగా ఉంటే, ఆ యేసును ధరించుకున్న నువ్వు మంచోళ్ళ ఎదుట కూడా మౌనంగా ఉండవు. నీ భర్త మంచోడమ్మా, కానీ మౌనంగా ఉండవే నువ్వు. పనికిమాలిన వాళ్ళ దగ్గర మౌనంగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. మంచి భర్త దొరికితే మౌనంగా ఉండవేంది? మంచి భార్య దొరికితే మౌనంగా ఉండవెందుకయ్యా? మంచి భార్య అయ్యా. మంచి వానర్ దొరికాడు, మంచి యజమాని దొరికాడు, మౌనంగా ఉండవేందిరా? మౌనముగా ఉండవేంది బిడ్డ? చెడ్డ అధికారులు అండి వాళ్ళు, చెడ్డ అధికారులు. యూదా మత పెద్దలందరూ మంచోళ్ళ? వాళ్ళే అప్పుడు అధికారులు, గవర్నరు, పిలాతు. వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. మరి మౌనంగా ఉన్న మహానుభావాన్ని బాప్తిజం ద్వారా ధరించుకున్న నువ్వు ఏంది మంచోళ్ళ దగ్గర కూడా రెచ్చిపోతావు ఎందుకు? అందుకే పత్రికల్లో ఉంటుంది, ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండండి. ఎవరికి లోబడి ఉండాలి? ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండండి. భర్త ముష్కరుడా? లోబడి ఉండు. నువ్వు పని చేస్తున్నటువంటి బాస్ ముష్కరుడా? లోబడి ఉంటూ. నువ్వు పని చేస్తున్న నీ యజమాని, నీకు జీతం ఇచ్చేవాడు పనికి మాలినోడా? ముష్కరుడా? లోబడి ఉండు. నిన్ను బట్టి వారు ఒకానొక రోజు మంచివారిగా మారతారేమో.
లోబడు 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 లోబడిన ఎందుకు అంటున్నాడంటే, లోబడిన ఆయన ఎక్కడున్నాడు? మహామహుడగు దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు. లోబడితే అక్కడ ఉంటావు, లోబడకపోతే ఎక్కడో ఉంటావు, ఎక్కడో ఉంటావు. గనక జీతం ఇచ్చేవాడి దగ్గర బిల్డప్ పీకు, తొక్క తీసేస్తాడు వాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దు ఉంటుందా? ఇది కాకపోతే ఇంకోటి అనుకుంటున్నావా? ఎక్కడ నిలబడలేవు నువ్వు. ఇక్కడ పనికిరాని నువ్వు ఎక్కడా పనికిరావు. ఒక సంఘంలో నిలబడలేను నువ్వు ఇంకో సంఘంలో ఏమి నిలబడతావు? ఇక్కడ భ్రష్టాత్మకు చోటిచ్చావు, అది నేను ఇక్కడ నిలబడకుండా తీసుకెళ్ళింది. అక్కడ నిలబడినిచ్చింది అనుకున్నావా? అక్కడ నువ్వు చేయాల్సినటువంటి ఆగం అయ్యాక అక్కడి నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తుంది, అక్కడ వాళ్ళని ఆగం చేయటానికి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆగమే. నువ్వు నిలబడవు, ఎవరిని నించో నీవు. వీటన్నిటిని గురించిన వివేకం ఉంది కనుకనే ఆయన ఎలా ఉన్నాడు? మౌనముగా ఉన్నాడు, మౌనముగా ఉన్నాడు. అది ఆయన శక్తి. ప్రభువులో ఉన్న శక్తి ఏంటి? మౌన శక్తి. మౌన శక్తి. ఆయన ఇచ్చిన సమాధానాన్ని కంట పిలాతు ఆశ్చర్యపడ్డాడండి. సమాధానం పక్కన పెట్టండి, ఆయన ఎన్ని అడుగుతున్నా ఈయన మౌనంగా ఉంటే ఆ మౌనాన్ని చూసి కూడా పిలాతు ఆశ్చర్యపడ్డాడంట. నువ్వు మాట్లాడవా? సైలెంట్. నువ్వు మాట్లాడవయ్యా, నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. వాళ్ళు శిక్ష విధించమంటున్నారు, సిలువేయమంటున్నారు, ఎన్నో నేరాలు నీ మీద మోపుతున్నాడు, కానీ నేను నమ్ముతున్నానయ్యా నువ్వు నిర్దోషివని. నిన్ను తప్పించే శక్తి నాకుంది, నిన్ను శిక్షించే శక్తి నాకుంది, అధికారం, పవర్. నోరు తెరవయ్యా, ఒక మాట చెప్పవయ్యా నోరు తెరిచి. సైలెంట్గా ఉన్నాడు, మౌనం. జుట్టు పీక్కున్నాడు పిలాతు, ఆశ్చర్యపోయాడట. బాబో, నీ సంగతి ఏంది? నువ్వు మాట్లాడితే ఆశ్చర్యపోతారు కదా జనం. ఊరు బాబు ఆదివారం ప్రార్థనకి వెళ్తుంది, ఇదేంద్రో బాబు ఇయ్యం మాటలు నాయన, ఆశ్చర్యపోతుంది జనం. నువ్వు ఇంటి దగ్గర మాట్లాడిన మాటలకి విన్న జనం ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకు అంత సంస్కృతమేగా. పుస్తకం ఓపెన్ చేస్తావు అక్కడికి వెళ్ళి. కానీ ఆయన మౌనం ఆశ్చర్యం. అది ఆయన శక్తి. ఆ శక్తిని నువ్వు పొందుకోవాలా? పొందుకుంటావా ఆ శక్తిని? ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి. ఉందా? ఆశ ఉందా? ఆశ ఏముంటుంది నీకు? ఆశ ఎప్పుడు ముగిస్తాడరా బాబు అనుకుంటున్నావు? మీ మనసులో ఉంది అదేగా. మీ యాంగిల్స్ మారుతున్నాయి అంటే మాకు అర్థమయ్యేది ఏంటి? మీ ముఖ కవలికలు మారుతుంటాయి, మీ యాంగిల్స్ మారుతుంటాయి. ఆ శక్తిని పొందుకోకపోతే నీ బ్రతుకును కోల్పోతావు, నీ కుటుంబాన్ని కోల్పోతావు, సంఘాన్ని కోల్పోతావు, దేవుణ్ణి, పరలోకాన్ని కోల్పోతావు.
కనుక ప్రభువులో ఉన్నటువంటి ఆ మౌన శక్తిని పొందుకో. మన ప్రభువును సాతాను ఎంతగా శోధించినా ఆ ప్రభావం మాత్రం ప్రభు మీద పడలేదు. అదేంటండి, అలా ఉండు. సాతాను ప్రభావం వలన భక్తిహీనులు మాట్లాడుతున్నా, ప్రజలు మాట్లాడుతున్నా, దూషించినా, నిందించినా, ఎంత రెచ్చగొట్టే మాటలు అన్నా ప్రభు మౌనంగానే ఉన్నాడు. నువ్వు కూడా ఎలా ఉండాలి? మౌనంగా ఉంటే దేవుని బిడ్డ అవుతావు. ఆయన వల్ల లోకానికి ఎంత ప్రయోజనం కలిగింది. ఆయన మౌనం లోకానికి ఎంత ఉపయుక్తంగా మారింది. అలా నువ్వు కూడా అందరికి కాకపోయినా కొందరికైనా ఉపయుక్తమైనటువంటి వ్యక్తిగా మారగలుగుతావు. అర్థమైందా? కనుక ప్రభువులో ఉన్నటువంటి ఆ శక్తిని, పర్వతముల కంటే ఎత్తైనటువంటి ఆ పరిశుద్ధ శక్తిని, ఆ మౌన శక్తిని ప్రార్థన ద్వారా పొందుకో. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. సమయం ఇస్తున్నాను.